ఒక మాయాదీపం. దాన్ని రుద్దగానే జీని బయటికి వస్తే మీరేం కోరుకుంటారు? ఒక గ్రామంలో రాము అనే బాలుడుండేవాడు. తను చాలా మంచివాడు, కానీ పేదవాడు. ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉండగా రాముకొక పాత దీపం కనిపించింది. రాము ఆసక్తిగా ఆ దీపాన్ని రుద్దాడు. అప్పుడే ఒక్కసారిగా వెలుగు వెలిగింది. ఒక పెద్ద జీను బయటికి వచ్చింది. నేను మాయాజీనిని, నీకు 3 కోరికలిస్తాను అని చెప్పింది. రాము ఆనందంతో మొదటి కోరిక కోరాడు. నాకు చాలా చాక్లెట్లు కావాలి. చుట్టూ చాలా చాక్లెట్లు కనిపించాయి. రెండో కోరిక, నాకు చాలా బొమ్మలు కావాలి. అన్నీ నిజమయ్యాయి. ఇప్పుడు చివరి కోరిక. రాము కొద్దిసేపు ఆలోచించాడు. మా అమ్మ నాన్న ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. జీనీ చిరునవ్వుతో ఇది నిజమైన కోరిక అని చెప్పి మాయమైంది. రాము తన కుటుంబంతో ఆనందంగా జీవించాడు. అతనికి అర్థమైంది, మన కోరికలు మనకే కాదు, మన కుటుంబం సంతోషం కోసం కూడా ఉండాలి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.